సమాజంలో కొందరు మనుషులుంటారు. బయట ప్రపంచానికి తాము చాలా గొప్పవాళ్లమని, పద్ధతి గలవాళ్లమని బిళ్ళబిస్తూ ఉంటారు. కానీ తీరా వారి అసలు రంగు లేదా వారి వ్యక్తిగత జీవితాన్ని దగ్గరుండి చూస్తే గానీ తెలియదు. బయట కనిపించేదానికి, లోపల ఉన్నదానికి అసలు సంబంధమే ఉండదని. ఇలాంటి డాంబికాలను, పై మెరుగులను చమత్కారంగా విమర్శించడానికి మన పెద్దలు ఈ సామెతను చెప్పారు. ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కంపు అని. కస్తూరి అనేది ప్రపంచంలోనే అత్యంత సువాసన భరితమైన ఒక ద్రవ్యం. ఎక్కడో మైళ్ళ దూరం వరకు కూడా దీని సువాసన వ్యాపిస్తుంది. అంటే కస్తూరివారు అనే ఇంటి పేరు వినడానికి ఎంతో పవిత్రంగా, సువాసనలతో నిండిన గొప్ప వంశంలా అనిపిస్తుంది. గబ్బిలాల కంపు అంటే గబ్బిలాలు ఉండే పాడుబడిన ఇళ్ళు లేదా గుహలు ఎంత ఘోరమైన దుర్వాసన కొడతాయో మనకు తెలిసిందే కదా. ఇంటి పేరేమో అంత సువాసనలు వెదజల్లే కస్తూరి, కానీ తీరా ఆ ఇంట్లోకి వెళ్లి చూస్తే మాత్రం భరించలేని గబ్బిలాల కంపు. అంటే బయటికి గొప్పలు చెప్పుకుంటూ లోపల మాత్రం దానికి పూర్తి భిన్నంగా, అస్తవ్యస్తంగా బ్రతికే మనుషుల ద్వంద్వ ప్రవృత్తిని ఎండగట్టడానికి ఈ సామెతను వాడతారు. సోషల్ మీడియాలో బిల్డప్లు, ఇంటర్నెట్లో, సమాజంలో తాము చాలా సంస్కారవంతులమని, ధనవంతులమని, గొప్ప వాల్యూస్ ఉన్నాయని ప్రదర్శిస్తూ తీరా సొంత ఇంట్లో కనీస బాధ్యత, శుభ్రత, సంస్కారం లేని వారికి లేదా ఉన్నదానికంటే ఎక్కువ చేసి చూపిస్తూ అప్పులు చేసైనా సరే సమాజం కోసం లేని గొప్పతనాన్ని ప్రదర్శించే వ్యక్తులను హెచ్చరించడానికి ఈ సామెతను వాడొచ్చు. పేర్లు, వంశాలు లేదా పై మెరుగులు మనిషికి నిజమైన గొప్పతనాన్ని ఇవ్వవు. మన ప్రవర్తన, మన ఇల్లు, మన మనసు ఎంత స్వచ్ఛంగా, సువాసన భరితంగా ఉన్నాయన్నదే ముఖ్యం. లోపల కంపు పెట్టుకుని బయట కస్తూరి అని చెప్పుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని గ్రహించడమే నిజమైన వివేకం. ఈ సామెత మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి సామెతల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.